హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో టెక్నీషియన్ పోస్టులకి అయితే హైర్ చేస్తున్నారు. టోటల్గా మనకి 257 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ ట్రాక్లో ట్రేడ్ వైజ్ చూసుకుంటే ఫిట్టర్కి 18 వేకెన్సీస్ ఉన్నాయి, మెకానిక్కి 16 వేకెన్సీస్, డ్రాట్స్మెన్కి 8 వేకెన్సీస్, సర్వేయర్కి 7 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్కి 8 వేకెన్సీస్, వెల్డర్కి 6 వేకెన్సీస్, ప్లంబర్కి 2 వేకెన్సీస్, పెయింటర్కి 2 వేకెన్సీస్, టెక్నీషియన్ ఎలక్ట్రికల్ పోస్ట్కి 77 వేకెన్సీస్ ఉన్నాయి. సిగ్నలింగ్ అండ్ టెలికామ్ వాళ్ళకి 63 వేకెన్సీస్, రోలింగ్ స్టాక్ ఫిట్టర్కి 10 వేకెన్సీస్, రోలింగ్ స్టాక్ మిషనిస్ట్కి 2 వేకెన్సీస్, రోలింగ్ స్టాక్ వెల్డర్కి 2 వేకెన్సీస్, రోలింగ్ స్టాక్ ఎలక్ట్రీషియన్కి 13 వేకెన్సీస్, రోలింగ్ స్టాక్ ఆర్ఏఎస్ఏకి 3 వేకెన్సీస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈచ్ పోస్ట్కి ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క పోస్ట్కి సంబంధించిన ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఎన్సీవీటీ అండ్ ఎస్సీవీటీ సర్టిఫికేట్ ఉండాలి. లేకపోతే వాళ్ళ యొక్క ట్రేడ్స్లో అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసి ఉండాలి. లేకపోతే 3 years సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. సో వాళ్ళ పోస్ట్కి సంబంధించిన ట్రేడ్స్ని కంప్లీట్ చేసి ఉండాలి. మాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 years ఉండాలి. B1 మెడికల్ స్టాండర్డ్ చేయడం జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్లో ఎక్కడైనా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. సెలక్షన్ మోడ్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. శాలరీ చూసుకుంటే 35,000 నుంచి 1,10,000 వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ప్రతి ఒక్క పోస్ట్కి మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాళ్ళ యొక్క రిలవెంట్ ఫీల్డ్స్లో ఇండియన్ రైల్వేస్లో కానీ, గవర్నమెంట్ ఓన్డ్ గవర్నమెంట్ ఆపరేటెడ్ రైల్వేస్లో కానీ, మెట్రో రైల్వేస్లో కానీ, ఆర్ఆర్టీఎస్లో కానీ ఈ డిపార్ట్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత క్యాండిడేట్స్ బీఈ బీటెక్ కంప్లీట్ చేసి ఐటీఐ డిప్లొమా కంప్లీట్ చేయలేదంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ టెక్నీషియన్ పోస్టులకి. తర్వాత మీరు ప్రొవైడ్ చేసే ఈమెయిల్ ఐడిని యాక్టివ్లో పెట్టుకోవాలి ఫర్ ద ఫర్దర్ కమ్యూనికేషన్ కోసము. అండ్ ఇంటర్వ్యూకి ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారం. షూరిటీ బాండ్ చూసుకుంటే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 6 years వరకు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. శాలరీతో పాటు మల్టిపుల్ అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.